For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురూజీ. అఖండ ఐశ్వర్యమస్తమా. నమస్కారం గురూజీ. మనతో ఈ హైందవ ధర్మం గురించి ఇంతకు ముందు కూడా చాలా మంది మాట్లాడారు, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు. ఇలా మత మార్పిడి గురించి మీ అభిప్రాయం ఏంటి గురువు గారు? అంటే మీకు చెప్పేంత ధైర్యం అందరికీ ఎవరెవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది, కానీ అందరూ చెప్పగలుగుతారు, చెప్పలేకపోతారు. రైట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది ఏమంటే ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ కదా, అడుగుతున్నప్పుడు ఏమనుకుంటారో, తర్వాత బయట వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరేమనుకోవడం మనకు అర్థం కాలే. మీరు ఒక మాట అడిగారు, ధైర్యం ఉంటే చెప్పండి. నిజంగానే చాలా మంది ధైర్యం ఉండకపోవచ్చు. నాకున్నటువంటి ధైర్యం ఏంటంటే ఒకటే స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తాను. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. మనకి గీతలు చెప్పిందే, నీ ధర్మం నీకు గొప్పది, పరధర్మము మంచిదైనా సరే, ఉపయోగపడినా సరే అది భయానకమైనది. కానీ అందులోకి వెళ్ళకూడదు. నీ ధర్మంలో నీకు ఇబ్బంది అయినా సరే ధర్మంలో ఉండని చెప్తుంది. అదేంటండి ఇబ్బంది అయితే ఎలా ఉంటాం మనము అంటే, ఇబ్బంది కాదన్న ధీమతను వాళ్ళు చెప్పారు. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఎప్పుడైనా పరధర్మము భయంకరమైనది. అంటే తాత్కాలికంగా నీకు మంచి కనపడుతున్నా తర్వాత నేను కబలించి వేయగలిగేటువంటి శక్తి పరధర్మానికి ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందిగా. నా హైందవ ధర్మానికి ఎందుకు అనుకోవాలి? ముస్లిం వాళ్ళకి అనుకోవచ్చు, క్రిస్టియన్ వాళ్ళకి అనుకోవచ్చు, జైన్లకు అనుకోవచ్చు, సిక్కులకు అనుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ కమ్యూనిటీ. బట్ ఐ డోంట్ నెవర్, నేను వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడట్లా. బట్ నా ధర్మం గురించి నెగిటివ్ మాట్లాడేటువంటి ధైర్యం నీకెక్కడిది? సో నువ్వు నా ధర్మం గురించి మాట్లాడడానికి. రెండవది, మన పరాయి మతాలకు వెళ్ళడం అంటే ఈ యొక్క మతం నుంచి వేరే మతం వెళ్ళడం మంచిదని అడుగుతున్నాను. మీరు మంచిదని అడగడమే తప్పు. ఫస్ట్ మీద తప్పు ప్రశ్న. మంచిదేనా కాదు, అసలు అది కూడదు, ఎందుకు వెళ్తున్నారు అని మీ ప్రశ్న అడగవచ్చు. అంటే తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మీకు ధైర్యం ఉంటే దీన్ని ఖచ్చితంగా మీరు మీ ఛానల్లో దీన్ని ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే తప్పుగా అనుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఒకవేళ ఈ మాట వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను మన్నించండి. ముందే చెప్తున్నాను నేను. అంటే మనిషి ఎందుకు అడుగుతున్నా, కొంతమంది మంచి వాళ్ళ హృదయాలు కూడా ఇబ్బంది పడతాయి కాబట్టి నేను ఈ విషయం మన్నించడం అడుగుతున్నాను. ముందే చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు ఒక ధర్మంలోంచి కాదని పరాయి మతంలో వెళ్తున్నావు అంటే నీ తల్లిదండ్రులకి నువ్వు మంచిగానే పుట్టి ఉన్నావా? నీ ధర్మం కోసం నువ్వు పుట్టినప్పుడు, నీ తల్లిని కన్నప్పుడు పరధర్మంలోకి పోతున్నావంటే నీ పుట్టుక తప్పై ఉన్నారు. ఇది ధైర్యం చెప్తున్నాను నేను. నీ ధర్మాన్ని ఎందుకు వదిలిపెడుతున్నావు? నీ కన్న తల్లి లాంటి ధర్మాన్ని వదిలిపెట్టి పరాయి మతం వెళ్ళాల్సిన అవసరం నీకేమిటి? అక్కడ ఆ మతంలో నీకేముందని అంటే ఏదో ఒక రకమైనటువంటి జిజ్ఞాస, ఏదో రకమైన లాభాపేక్షతని వెళ్తున్నావుగా. అటువంటి లాభాపేక్ష వాళ్ళు నీకు ఉసుగొలిపి నిన్ను ఎరచూపి వాళ్ళు లాక్కుంటున్నారు. తర్వాత ఏం చేస్తారు? నిన్ను ఒక చేపను మనం పట్టాలంటే ఎరవేస్తున్నాం. ఎరవేసి చేపను పెట్టాక ఏం చేస్తారు? చేపని నరికి తినేస్తారు. ఈ పరాయి మతం కూడా అలాంటిదే. నువ్వు హిందూ ధర్మంలో పుట్టావు, హిందూ ధర్మంలో చచ్చిపోను. ఆ మతం కోసం చనిపోవాలి తప్ప ఇంకో మతంలో వెళ్ళి ఆ మతం గొప్పదని చెప్పేటువంటి నీచ సంస్కారాన్ని కావద్దు. రేపు ఈ మతం నుంచి ఆ మతంలోకి వెళ్ళావు, మరి ఆ మతం నుంచి ఇంకో మతంలోకి ఎందుకు వెళ్ళలేవు? అంటే వెళ్తామని గ్యారెంటీ ఉందిగా. అంటే ఈ మతం వెళ్ళిపోయావంటే నువ్వు ఇంకో మతం మారుతావన్నట్టుగా. అంటే తీసుకున్నవాడు ఏ మతం వాడు తీసుకున్నావు, నిన్ను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నువ్వు అక్కడికి? అంటే నీ పుట్టుకనే సంశయాత్మకమైనది, నీ పెంపకం ఇంకా సంశయం కలిగించేది. కాబట్టి అటువంటి పెంపకంలో పుట్టిన నువ్వు ఈ హిందూ ధర్మంలో ఉన్నావు ఒకటే, లేకున్నావు ఒకటే. కాబట్టి ఇంకో మతంలోకి వెళ్తున్నావు అనుకోవద్దు. నీకు నువ్వు గొప్పగా అనుకుంటున్నావు నేను ఇంకో మతం మారని. మతం మారాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మం లాంటి గొప్ప మతము లేదు. సనాతన ధర్మం ఏంటి? నిత్య నూతనమైందని ఆ యొక్క ధర్మం మాత్రమే. కాబట్టి ఈ యొక్క స్థానంలో మీకు ఎట్టి పరిస్థితులకు మీరందరూ కూడా మన ధర్మాన్ని మారడం అనేది నికృష్టమైనటువంటి తత్వం. ఇంకొక మతాల్లో ఒకటమ్మా, నా మతంలో ఒక స్త్రీమూర్తిని 10 రకాలుగా భావిస్తాం మేము. నా ధర్మంలో త్రిమూర్తిని 10 రకాల దేవతలతో పోలుస్తాం మేము. ఒకటి అమ్మగా, ఒకటి చెల్లిగా, ఒకటి వదిలిగా, ఒకటి అక్కగా, అలాగే కూతురిగా, మనవరాలిగా, ఇలా అనేక రకాలతో ఏ రిలేషన్ అయినా సరే పవిత్ర రిలేషన్ ఉంటుంది నాకు. ఈవెందో నా కొడుకు భార్య అయినటువంటి కోడల్ని కూడా మేము కూతుర్లాగా చూస్తాం, అక్కడ కూడా అమ్మవారాన్ని చూస్తాం మేము. ఇది నా ధర్మంలో ఉన్నది. ఇంకో ధర్మంలో ఏమున్నది? నీ యొక్క ధర్మ గ్రంథాలలోనే నీ ధర్మంలో స్పష్టంగా చెప్పబడింది, నువ్వు కేవలం స్త్రీలతో సంతానం కలగడానికి మాత్రమే నువ్వు స్త్రీని చూస్తున్నావు చెప్పాడు. అంటే కేవలం సెక్సువల్ డాల్ లాగా చూస్తున్నాను మీరు. అంటే ఆడదాన్ని అశ్లీలమైనటువంటి నువ్వు శారీరకమైనటువంటి సుఖాన్ని వాళ్ళతో పిల్లల్ని కలగడం కోసం చూస్తని చెప్పేసి నీ మతం చెప్తోంది. మరి నా మతం చెప్పలా. స్త్రీని గౌరవించే మతం నాది. అలాగే ఇంకో గ్రంథాల్లో నువ్వు తప్పకుండా కేవలం స్త్రీలని శృంగారమైనటువంటి మూర్తులైన భాగం తప్ప వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవని చెప్తోంది. మరి నీ మతం గొప్పదా, నా మతం గొప్పదా? నా మతంలో సమాన హక్కులు ఇచ్చింది నా మతం.
తల్లికి చెల్లికి సమైనటువంటి గౌరవాన్ని ఇచ్చింది నా మతం. మరి అటువంటి నా మతాన్ని నువ్వు మారిపోతున్నావంటే నీకు నీ యొక్క మతం మీద గౌరవం లేకపోవడము, అవతలి వాళ్ళ యొక్క వాటి మీద ఏదైనా లాభాపేక్ష తప్ప ఇంకొకటి లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పు. అంటే ఆ మతం మీద లాభం ఉందన్నటువంటి భావంతో వెళ్తున్నావు తప్ప ఇంకొకటి లేదు. కానీ ధర్మవంచన కాదు, ఇది నయవంచన చేసుకుంటాం. నిన్ను నువ్వు మోసం చేసుకొని ఇంకో మతంలోకి మారిపోతుంది తప్ప ఇంకొకరి మతంలోకి మారకూడదు. నా ధర్మం మాత్రమే గొప్పది, ఇందులో సందేహం లేదు. ఇప్పుడు నా తల్లి గొప్పది చెప్పడానికి ఇంకోటి ఎందుకు చెప్పాలి నేను? నా తల్లి గొప్పది, నా చెల్లి గొప్పది అనే గౌరవం చెప్పుకుంటా. నా తల్లి కంటే గొప్పది నా ధర్మం. ఆ ధర్మం కంటే ధర్మంలో ఉన్నది సనాతనం. ఆ సనాతనం ఎప్పుడు నిత్యనూతనమైంది కాబట్టి నా ధర్మంలోంచి నా మతంలోంచి మారే వాళ్ళందరూ కూడా అధర్మలే చెప్తాను. కాబట్టి ఆ మతంలో వెళ్ళి మరి వాళ్ళు ఇంకో మతంలో కూడా వెళ్ళే అవకాశం, కాబట్టి చేర్చుకునే వారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కూడా ముంచి ఇంకో మతంలోకి మారేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ అవకాశవాదులు. అటువంటి మారడం అనేది సహించేది కాదు, అది మంచిది కాదు. హిందూ సోదరులారా, తప్పకుండా మీరు సనాతన ధర్మంలో మాత్రమే ఉంటే బాగుపడతారు, ఆనందపడతారు, మంచి వృద్ధిలోకి వస్తారు. ఇందులో సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటి సూత్రాన్ని పాటించండి. శుభమస్తు. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు.